అనకాపల్లి జిల్లా పాయకరావుపేట కేంద్రంలో జనసేన నాయకులు హరిహర వీరమల్లు చిత్రం వీక్షించారు. మాజీ మంత్రులు, వైసీపీ నాయకులపై జనసేన నేత బోడపాటి శివదత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని శ్రీ లక్ష్మీ థియేటర్ వద్ద జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్ ఆధ్వర్యంలో జన సైనికులతో కలిసి హరిహర వీరమల్లు సినిమాను వీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ తోట నాగేష్, అలాగే పార్టీ జిల్లా కార్యదర్శి కాగితం, ఎంపీటీసీ ఆకేటి గోవిందరావు, బీజేపీ నాయకులు పాకాలపాటి రవిరాజు తదితరులు పాల్గొన్నారు. సినిమా అనంతరం అభిమానుల కేరింతల మధ్య నేతలు మీడియాతో మాట్లాడారు. బోడపాటి శివదత్ మాట్లాడుతూ హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ చూపిన ధైర్యం, ప్రజల కోసం పోరాడే తత్వం ఇవన్నీ జనసేన పార్టీ ఆవిర్భావ లక్ష్యాలకు ప్రతిరూపమని శివదత్ పేర్కొన్నారు. వైసీపీ నాయకులు జనాన్ని మోసం చేశారు. అంబటి రాంబాబు, పేర్ని నానీలు ప్రజల సంపదను దోచుకొని నీచ రాజకీయాలు చేస్తున్నారు. పవన్ పై ఇష్టానుసారం నోరు పారేసుకుంటున్న వైసీపీ పని మనిషి పోతుల మహేష్ అలాగే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి, లేకుంటే తమ నుండి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని శివదత్ హెచ్చరించారు. ఇప్పుడు కూటమి పాలనలో ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. ప్రజలకు ధైర్యం నింపే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమేనని కొనియాడారు. తోట నాగేష్ మాట్లాడుతూ హరిహర వీరమల్లు సినిమా చూడడం ఓ గర్వకారణమని జనసేన నాయకులు తోట నాగేష్ అన్నారు. ఇదొక స్ఫూర్తిదాయక చిత్రం మాత్రమే కాదు, ఇది ప్రజల కోసం పవన్ కళ్యాణ్ పోరాటానికి పరోక్ష చిహ్నమని శ్లాఘించారు. పాకాలపాటి రవిరాజు మాట్లాడుతూ హిందూ ధర్మానికి హరిహర వీరమల్లు ప్రతీకగా నిలిచిందని బీజేపీ నాయకులు పాకాలపాటి రవిరాజు కొనియాడారు. వైసీపీ శ్రేణులు ఎన్ని కుట్రలు పనినా రానున్న రోజుల్లో దేశం, రాష్ట్రానికి దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదుగుతామని పవన్ కళ్యాణ్ కొనియాడారు. వీరత్వం తెర మీదే కాదు, ప్రజల మధ్యన కూడా ఉంటుందనేది పవన్ కళ్యాణ్ చూపిస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమా ఇప్పుడు జనసేన కార్యకర్తలకు మార్గదర్శకంగా మారుతోంది. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఉన్నారు కదా, అందులో ముఖ్యంగా మీరు చూస్తే అంబటి రాంబాబు, మరి పేర్ని నాని, మరి ఈ మధ్య పోతిన మహేష్, ఈ ముగ్గురు కూడా ఇష్టానుసారంగా మీడియాలో మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరికి నేను చెప్తా ఉన్నాను, పేర్ని నాని గారు మరి మీరు అడుగుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మార్కెట్ ఏంటి అని. జగన్మోహన్ రెడ్డి గారు నీ మార్కెట్ రేట్ ఎంత? పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎన్నిసార్లు తిడితే మీకు ఎన్ని లక్షలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి? సిగ్గుండాలి. తర్వాత పనికి మాలిన మనిషి ఒకడు వచ్చాడు జనసేన పార్టీ నుంచి వైసీపీలోకి, పోతిన మహేష్. వాడిని వైసీపీ పార్టీలో మీరు అతన్ని పని మనిషిలో వాడుతున్నారని మా అందరికీ తెలుసు, అతనే తెలుసుకోలేదు. పోతిన మహేష్ మాట్లాడుతూ ఉన్నారు పార్టీలో అంతర్గతంగా మా యొక్క ఇంటర్నల్గా మా యొక్క మా యంత్రాంగం అందరితో కూడా మా యొక్క పిఎస్సి చైర్మన్ నాదల మనోహర్ గారు మాట్లాడితే ఆ రికార్డింగ్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. సిగ్గుండాలి. సివిల్ సప్లైస్ గురించి మాట్లాడుతున్నారు. పోతిన మహేష్, మీకు ఒకటే నేను ప్రశ్నిస్తున్నాను, పేరుని నాని గారు వాళ్ళ మిస్సెస్ని అడగండి, వాళ్ళ మిస్సెస్ పేరు మీద ఉన్న రైస్ మిల్లు గురించి మాట్లాడు. మీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాల అక్రమాలని కూడా మేము మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాగానే మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు గత ప్రభుత్వంలో చేసిన అప్పులన్నీ తీర్చి సివిల్ సప్లైస్ని ముందుకు తీసుకెళ్లారు. మీకు అసలు బుద్ధి ఉందా? మా ఫోన్ కాల్స్, మా యొక్క కాన్ఫరెన్స్ కాల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు మీ పని ఏంటి? వైసీపీ పార్టీ యొక్క నాయకుల పని ఏంటంటే మీడియా ముందుకు రావడం, అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిడతా ఉన్నారు. ఎందుకనంటే వీళ్ళ గురించి మాట్లాడితే ఎవడూ చూడట్లేదు. పవన్ కళ్యాణ్ తిట్టి అలసిపోయారు. పవన్ కళ్యాణ్ గారు కొట్టిన దెబ్బకి పాతాళానికి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్. అయిపోయిందా? అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక ఏం చేయాలో తెలియక ఇక కలామ్మ తల్లి ముద్దుబిడ్డగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తన ధర్మం కోసం దేశవ్యాప్త ఉద్యమం చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాల్ని దెబ్బ కొట్టడానికి మాత్రమే వాళ్ళు చూశారు. ఈ సినిమా మహా అద్భుతంగా తీశారు. ఈ సినీ దర్శకులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ సినిమాలో చాలా విషయం ఉంది. పార్ట్ 2 కూడా ఇంకా చాలా బాగుంటుంది. చిన్న విషయం ఎలా వీళ్ళు పాడు చేయగలిగారంటే దేశవ్యాప్తంగా ఉన్న స్టార్స్ ఇందులో పెట్టలేకపోయారు. దాని మీదనే వీళ్ళు దుష్ప్రచారం చేసి కొద్దిగా విజయం సాధించారని సంకల్పించుకుంటున్నారు. ఈ సినిమా అద్భుతమైన సినిమా. దీన్ని యువత తప్పకుండా చూడాలి. సనాతన ధర్మాన్ని దేశవ్యాప్తంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తారు. దీన్ని రాబోయే కాలంలో ఈ సనాతన ధర్మాన్ని మరింత ఉధృతంగా యువతలోకి ఆదర్శంగా తీసుకుని యువత అందరూ ఆయన్ని ఆదర్శంగా తీసుకునే విధంగా యువతలోకి తీసుకెళ్తారు. తప్పనిసరిగా సనాతన ధర్మం భారతదేశంలో వృద్ధి చెందుతుంది. రాబోయే రోజులు పవర్ స్టార్ రోజులు.
రాబోయే రాష్ట్ర వ్యాప్తంగా పవర్ స్టార్ అభిమానులు ఇంకా పెరుగుతూనే ఉంటారు. ఇంకా ఇటువంటి సినిమాలు వస్తూనే ఉంటాయి. పవర్ స్టార్ని ఎవ్వరూ ఆపలేరు, అరచేతితో సూర్యుని ఆపలేరు. ఈ సోషల్ మీడియాలో పవర్ స్టార్ని ఎవ్వరూ కట్టడి రెడ్డి గారు పవన్ కళ్యాణ్ని ఒక్కడు ఏం చేయగలరు అని కన్నాడు. అలాగే ఔరంగజేబు ఒక సామాన్య ప్రజానీకంలో వచ్చిన విప్లవ నాయకుడు కాబట్టి ఆడేం చేయగలరని అతను కన్నాడు హీరోయికి. ఈ ఒక్కటి ఆవేళ ఢిల్లీ కోటని ఏ విధంగా బద్దలు కొట్టేది ఈ సినిమాలో సత్యశక్తిగా చూపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 150 సీట్ల పైన వచ్చిన జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకి ఏ విధంగా బదిలీ చేసేది ఆ సినిమాకి ఈ సినిమాకి వీరమల్లికి ఇక్కడ పవన్ కళ్యాణ్కి పోలికొన్నదని ఈ సందర్భంలో తెలియజేస్తూ తప్పనిసరిగా ఇటువంటి అరాచక శక్తులందరినీ కూడా ప్రజలు తిరుగుబాటుతో ఏ విధంగా పడగలుగుతారని అక్కడ మొగల్